బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇందాక మీరు అడిగిన 2 క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పాలి. ప్లీజ్ సార్. ఏదైతే 4 రోజుల క్రితం జరిగింది హెలికాప్టర్ ప్రమాదం ఉందో అది వాళ్ళ కోసమే అది ప్లాన్ చేసినట్టు వాళ్ళకి ఆపాదించుకుంటూ వాళ్ళు ఈ రోజు దాన్ని చర్చ చేసి ఈ ఈవీఎంలు కానివ్వండి పథకాలది కానివ్వండి పక్కనకి వెళ్ళిపోవాలని చెప్పి ఉద్దేశంతో దాన్ని హైలైట్ లోకి తీసుకొచ్చి దాని చర్చ జరగాలని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకనే ఈ రోజు ఆ ప్రమాద దాన్ని మళ్ళీ వార్తల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారండి. అదేదో ఆ యాదృచ్ఛికంగా జరిగిన యాక్సిడెంట్ ని వాళ్ళు ఈ విధంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటూ మీడియాలో దాన్ని సర్క్యులేట్ చేయాలని చెప్పి చూడటం, అందరూ దాని గురించి మాట్లాడాలనుకోవటం అది వారి కుయుక్తుల్లో భాగంగా జరుగుతోందండి. రెండోది వచ్చేటప్పటికేస్తే మీరు ఈవీఎంలు వాళ్ళు డేటా మొత్తం కూడా డిలీట్ చేసేయటం కానివ్వండి, వీవీప్యాట్స్ అన్నింటినీ కాల్ చేయటము చెందటము. ఇందాక కూడా మన విశ్లేషకులు చెప్తున్నారు దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాలి చేయాలి అని. కానీ సుప్రీంకోర్టుకి వీళ్ళు విత్ ఇన్ 7 days లో అప్రోచ్ అయ్యారు. బాలినేని గారు వాళ్ళు అప్రోచ్ అయ్యారు, బెల్లన్ గారు అప్రోచ్ అయ్యారు. దాని మీద వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వెళ్ళాలి అంటున్నారు. ఫస్ట్ ఈ తేల్చుకోవడం అంతా ఒక యాంగిల్. సుప్రీంకోర్టు తీర్పునే ఆ కాపీనే చించి చెత్తబుట్టలో వేసి డేటా మొత్తం తీసుకెళ్లి తాళాలు మొత్తం తీసుకెళ్లి కరకట్ట కింద పాతేశారనేది ఇక్కడ వినిపిస్తున్న విశ్లేషణ. మరొకసారి కావాలంటే చదివి వినిపిస్తాను. లాస్ట్ పారా ఏం చెప్తున్నారంటే నాకు ఐడియా ఉంది సార్, నేను అది బాగా చదివాను రాజశేఖర్ గారు. నా ఉద్దేశం ఏంటంటే ఏమిటి ఉపయోగం కంటెంప్ట్ కోర్టుకి వెళ్తే రాజశేఖర్ గారికి తెలియంది కాదు. అది ఏముంది సార్, ఒక 4 గంటలు కోర్టులో దేశవ్యాప్త చర్చ జరుగుతుందండి. దేశవ్యాప్త చర్చ జరుగుతుంది. ఇండియా కూటమి వస్తుంది. ఒక నిమిషం చెప్పండి. అదొకటి ముఖ్య విషయం. ఇండియా కూటమి కూడా బయటికి రావాలి, మాట్లాడాలి, చెందాలి. ఇండియా కూటమి వాళ్ళు మాట్లాడలేదు. కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లో మనకి జరిగేది ఏముందండి, వీరిని పిలుస్తారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ స్టేట్ ని ఎందుకు కాల్ చేయమన్నారంటే మాకు సెంట్రల్ నుంచి ఉత్తర్వులు వచ్చినాయని మేము కాల్ చేసామంటారు. అందరిని పిలుస్తారు. వీళ్ళు కౌంటర్లు ఇవన్నీ అయ్యేటప్పటికి 5 ఏళ్ళు అవుతుంది కదా. మేము ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం నడుచుకోవాలి కదా మీరు అని అడుగుతుంది కదా. అది ఇప్పుడు అడగారు కదా సార్. ముందు నోటీసులు ఇష్యూ చేయమంటారు, వాళ్ళు రావాలి, కౌంటర్లు వేస్తామంటారు, మళ్ళీ బడా లాయర్లు వస్తారు. ఈ బిహెచ్ఎల్ దగ్గరికి ఎట్లా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బిహెచ్ఎల్ వాళ్ళు మళ్ళీ బెంగళూరు నుంచి చేశారో ప్రతి చిన్న విషయానికి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళే చంద్రబాబు నాయుడు గారు నిన్న బెంగళూరు వెళ్ళేటప్పుడు ఏమి మాట్లాడలేదు, వచ్చేటప్పుడు మాట్లాడలేదు, అంత సీక్రెట్ గా ఉంచారు. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో వేసి లాయర్లు అందరూ వస్తారు. ఇదంతా తెలియటప్పటికి 5 నుంచి 10 ఏళ్లు పడుతుందే తప్ప న్యాయం ఎక్కడ జరుగుతుంది అంటే బాలినేని గారిది ఈ ఎన్నికల ప్రక్రియ మీద జరగటానికి విషయం బయటికి అవుట్పుట్ రావటానికి వారిని 4 గంటలు నుంచోమని చెప్పడమో లేకపోతే సోషల్ సర్వీస్ చేయమంటమో అట్లాంటి చిన్న కంటెంప్ట్ మీద శిక్ష పట్టడానికి చెందటానికి ఎన్ని రోజులు పడుతుంది? ప్రశాంత్ భూషణ్ గారిని 100 రూపాయలు ఏమో కట్టమని చెప్పి సుప్రీంకోర్టు వారు చెప్పి ఇప్పటికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది, వారు కట్టలేదు. అయినా వారి మీద ఎటువంటిది ఇప్పటిదాకా ఏమి చేయలేకపోయారు ఎవరు కూడా. అట్లాంటి చిన్నవే జరుగుతాయే తప్ప కంటెంప్ట్ లో ఎక్కడా కూడా పెద్ద జరగదు. ఒక్క నిమిషం సార్, ఆ సీఈఓ గారిని ఏదన్నా కంటెంప్ట్ ఇస్తే ఈ మోసపోయిన ఓటర్లందరికీ న్యాయం జరిగినట్ట, మోసపోయిన రాజ్యాంగానికి న్యాయం జరిగినట్ట చెప్పండి. కంటెంప్ట్ ఆఫ్ ప్రేయర్ రీఎలక్షన్ అండి. బ్యాలెట్ పేపర్ అది కౌంటర్ మ్యాన్ చేసుకుని బ్యాలెట్ పేపర్ ఆల్టర్నేటివ్ ప్రేయర్ ఏంటి మీ కంటెంప్ట్ లో? ఈ ఎలక్షన్ ని జరిగిన ఎలక్షన్ ని రద్దు చేసి మాకు బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలని కదా మీ ప్రేయర్. కంటెంప్ట్ కి ఒక పరిధి ఉంటుందండి. కంటెంప్ట్ లో ఆ అధికారి మీద చర్య తీసుకోమని కోరటమే తప్ప మనం సపరేట్ గా వేరే రిట్ పిటిషన్ వేసుకోవాలి మళ్ళీ మనం అడిగే వాటి అన్నిటికీ. అంతే తప్ప సేమ్ కంటెంప్ట్ లోనే ఆల్టర్నేటివ్ ప్రేయర్స్ మొత్తము కూడా అడగలేము. కంటెంప్ట్ లో అదే బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోవడమే అదే కంటెంప్ట్ అంటే. ఇంకా మనం ఇంకా వేరేది ఏది ఉన్నా సరే వీ వాంట్ టు అప్రోచ్ విత్ సపరేట్ పిటిషన్, రిట్ పిటిషన్ అండ్ స్పెషల్ లీవ్ పిటిషన్ తోటి వెళ్ళాలి. అది ఎప్పుడు వెళ్ళాలి? వీళ్ళ కంటెంప్ట్ తేలిన తర్వాత వెళ్లాల్సి వస్తుందే తప్ప వాళ్ళు చేసింది కరెక్టా రాంగా కాదు. ఆల్రెడీ వీళ్ళు ఏం చెప్పారు, మాకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అర్థం కాలేదు, క్లారిటీ లేదు, అంబిగ్విటీ ఉంది అని చెప్పేసి అవినాష్ దేశాయ్ గారు ఈసీ తరఫున ఆల్రెడీ హైకోర్టుకు తెలపడం జరిగింది. అంటే ఏంటంటే ఈసీ తీర్పుని తప్పుగా అర్థం చేసుకున్నారు బాలినేని తరపు లాయర్ అని అంటున్నారు. వాళ్ళు కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోలేదు, వాళ్ళు తెలివిగా వ్యవహరిస్తున్నారు. తప్పుగా అర్థం చేసుకున్నారనే మాట ద్వారా తాము చేసినటువంటి తప్పుడు పని బయటపడకూడదనే ఏమన్నా ఉందో ఏమో నాకు తెలియదు.
దే హావ్ క్రియేటెడ్ ఏ అంబిగ్విటీ ఇన్ ద జడ్జిమెంట్. అంటే అంబిగ్విటీ ఉంది అన్న వాళ్ళు భావించినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని మీద క్లారిటీ తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా ఈసీ మీద ఉంటుంది. కానీ వారు ఎప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు. రేపొద్దున వారన్నట్టే లేదు మేము చెప్పింది వీవీప్యాట్లు వెరిఫికేషన్ చేయాలి, ఆ రైటింగ్ ఆఫ్ ది కరెంట్ మెమరీ అవన్నీ చెక్ చేయాలని సుప్రీంకోర్టు వారు చెప్పారనుకోండి, అప్పుడు వీరేం చెప్తారు, సరేనండి మీరు ఇప్పుడు చెప్పారు కదా ఇక్కడి నుంచి చేస్తామంటారే తప్ప ఇప్పుడు జరిగిపోయిన దానికి ఏం ఉపయోగం లేదు కదా మీరు అన్నట్టుగానే. ఎస్, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినా హైకోర్టుకి వెళ్ళినా దేనిపైన వెళ్ళాలి? కేవలం ఈ వెరిఫికేషన్ జరగట్లేదు మాకు పోలికి మాకు వద్దు అన్న దానిపైన వెళ్ళాలా? వెళితే ఈ రెండు చోట్ల ఎక్కడైనా ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు ఆ 45 రోజులు ఏవైతే వీవీప్యాట్లు ఉన్నాయి ఉంచమని చెప్పి సుప్రీంకోర్టు వారు చెప్పారో అది ఉంచకుండా దాన్ని దహనం చేసినందుకు కానీ వాటిని రిమూవ్ చేసినందుకు కానీ వాటి మీద వెళ్ళడానికి మాత్రం అవకాశం ఉంది. ఆ ఒక విషయంలో కంటెంప్ట్ జరిగింది. ఇప్పుడు ఏ పోలింగ్ చేయాలి ఏంటి అనేది మాకు అర్థం కాలేదు అనేస్తున్నారు. అవి అర్థం కాకపోయినా కనీసం 45 రోజులు వీవీప్యాట్లు ఉంచమన్నది అయితే క్లియర్ గానే ఉంది కదా. వీవీప్యాట్ స్లిప్స్ అవన్నీ ఉంచమని అది క్లియర్ గానే ఉంది కాబట్టి దాని మీద మాట్లాడాలి వాళ్ళు. ఆ ఒక్క పాయింట్ మీదే గట్టిగా వెళ్ళడానికి కుదురుతుంది. ఇప్పుడు హైకోర్టులో వాళ్ళు కనుక ఇది మాకు సరిగ్గా తీర్పు రిజర్వ్ అయింది, హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వీరు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టులో ఆ విషయం ఈ విషయం అన్ని విషయాలు కలిపి వస్తాయండి. ఏదైతే వీరికి అర్థం కాలేదన్నారో ఆ విషయం 45 రోజుల్లో మరి అర్థం కానప్పుడు 45 రోజుల్లో అవి ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది అది క్లియర్ గా ఉన్న విషయం ఈసీ తప్పించుకోలేదు. ఆ ఒక్క విషయంలో ఈసీ దొరికిపోతుంది ప్రజల ముందు. రైట్.